యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరమును తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయంలో యెహోవా మీద నుండి తొలగించుకున్న వారు శాపగ్రస్తులు. దేవుని బిడ్డ మనం బాగా పరిశీలిస్తే మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఒక మనిషి మీద ఆధారపడుతున్నాము, లేకపోతే దేవుని మీద ఆధారపడుతున్నాము? దేవుని మీద ఆధారపడితే మన జీవితం ఎలా ఉన్నది? బాగా గమనించండి. వాళ్ళు ఒకవేళ కొంచెం తలపైన మీరు అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి, నరులు అంటే మనుషులను ఆశ్రయించి. మనిషిని ఎవరు మనకు అంత మేలు చేసేవారు ఉన్నారు? నరులు మనతోనే తిరిగి మన వెంట ఉండి మన వెనక మన స్నేహంలో నుండి మనకి రొంపు పెట్టేవాళ్ళు లేదా? లేకుంటే అది వేరే మాట్లాడాలి, మనకే మనల్ని పాడు చేసే వాళ్ళు కూడా ఉండరు. కానీ హృదయంలో ఒక ఆలోచన పెట్టుకొని కపటమైన హృదయం వాళ్ళకి దిగి ఉంటారు. ఎవరు? నరులు. వినండి పిల్లలు, యెహోవా ఇలాగ సేవించుచున్నారు, నరులను ఆశ్రయించి శరీరమును ఆధారముగా చేసుకొనుచు తన హృదయము యెహోవా మీద నుండి తొలగించుకున్న వారు శాపగ్రస్తులు. అంటే నాకు ఎవరి కన్నా దేవుని కన్నా నాకు నా ఫ్రెండే ఎక్కువ, లేక నా తల్లిదండ్రులు ఎక్కువ, లేక నా మిత్రులు ఎక్కువ, నా బంధువులు ఎక్కువ మన మనసులో ఊహించుకున్నా అలాంటి ఊహ మనం ఉన్నది కాదు. నరువుని ఆశ్రయించడం మంచిది కాదు. కాబట్టి ఏమంటున్నాడు? యెహోవా శాపగ్రస్తులు అవుతాడు. యెహోవా మీద నుండి ఆయన ఆత్మను తొలగించుకున్నాడు, శాపగ్రస్తులు. మరి యెహోవా మీద నుండి ఆత్మ తొలగించిన శాపగ్రస్తులు అయితే వారు ఎలా ఉంటారు? కింద మనం చూస్తున్నామండి. వారు ఎడారిలోని అరవ వృక్షం వలె ఉండును. వారు ఎడారిలోని ఎక్కడట అరవ వృక్షం వలె ఉంటుంది. ఎడారిలో నీళ్ళుంటాయా? ఎడారిలో నీళ్ళుంటాయా? ఉండవు. మరి ఎడారిలో వృక్షం ఎట్లుంటుంది? దానికి పచ్చదనం ఉండదు, ఎండి పైన కట్టేవలే అది ఉంటుంది. అలాగే మనిషి కూడా యెహోవా అనేది విశ్వాసం లేకుంటే, దేవుని యొక్క విశ్వాసం లేకుంటే ఎడారిలో మొక్క వలె చెట్టు వలె ఉంటాడు. ఎడారిలో చెట్టు, దానికి నీళ్ళు ఉండవు, అది ఎండిపోయి ఉంటుంది. దాని కింద నలుగురు కూర్చోలేము, తినలేము, ఎందుకంటే ఇక్కడ నీళ్ళు లేవు. కాబట్టి పట్టి ఇరుకంటే ఎండుతుంది, ఎండిపోతుంది. దానికి కింద ఏరులకు క్షేమం అనేది లేదు. అలాగే యేసును నమ్ముకునే వారికి వాళ్ళ హృదయంలో వాక్యం ఉంచుకునే వాళ్ళు ఎట్లా పచ్చగా ఉంటారు. మరి కింద మనం చూసుకుంటే వారు ఎడారిలో అరవృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వారికి కనపడదు. మేలు వచ్చినప్పుడు ఏం మేలు? దేవుని మేలు వస్తే నాకు ఏమంటుందంటే కనపడదు. వాని అభిమతంలో వాడు ఉంటాడు. ఎవరు చెప్పినా వాడు మాట్లాడు. వాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించి శరీరాలుగా తన ఆధారంగా చేసుకుని తన హృదయంలో కలుగు తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారుల నుండి అరవ వృక్షం వలె ఉండదు. మేలు వచ్చినప్పుడు వానికి అది కనపడదు. వాడు అడవిలో కాలిన నీళ్ళ వద్దను నిర్జనమైన చెవిటి భూమి ఎందును నివసించును. వాడు ఎట్లుంటే అడవిలో నీళ్ళు కాలు పెట్టుకుంటుంది. మీరు చూసారు, అడవిలో మనం దగ్గర వచ్చి ఎండకాలం ఉంది,
అడవిలో నేల కాదు, అడవి కాదు, కొంతమంది ఉంటావా అది ఏది కానీ అయినా బాగా కనిపించదన్నమాట. అలాగా యెహోవా మీద విశ్వాసం లేకుంటే, యేసయ్య విశ్వాసం లేకుంటే మనము మన జీవితాలు ఆ విధంగా ఉన్నాయని నేను తెలుస్తుంది. కాబట్టి దేవుడు కదా నేను చెప్తున్నానంటే మనం నరులని ఆశ్రయించడం కాదు. నా ఫ్రెండ్ ఇది చేస్తాడు, మంచివాడు, నా సహోదరులు ఇది చేస్తారు, నా బంధుమిత్రులు నాకు మేలు చేస్తారనుకున్నది తప్పు. నిన్ను ప్రేమించాలన్నా, నీకు ఆశ్రయం ఇవ్వాలన్నా యెహోవా యేసే ఒక్కరే. ఆయన నేను ఆపదలోనైనా ఏమి అన్నయ్యను నేను ఆదుకోగలను. కాబట్టి యెహోవాను మనము ఆయన ఆశ్రయిస్తే, యెహోవా మనకు తోడు ఉంటే ఏ విధంగా ఉంటుందని కూడా మనము ఇది చదువుతున్నాము. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడట. యెహోవానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. దేనియందు ధన్యుడు? యెహోవాను నమ్ముకున్నవాడు ప్రతి విషయమును ధన్యుడు అవుతాడు. ఐశ్వర్యమును, అంతస్తును, విశ్వాసమును యెహోవాను నమ్ముకోవాలి. ఈయన నాకు నజరేయుడైన యేసుక్రీస్తు నా కొరకు సిలువలో రక్తం కార్చినాడు, నా పాపముల కొరకు బలి అయిపోయాడని మనము నమ్మి విశ్వసించాలా. నమ్మిన వారికి శ్రమ వస్తుంది, కానీ అది కొంతకాలమే. నీవు ఆ శ్రమలో, ఆ విశ్వాసంలో గెలిస్తీగా నీవు దేవుడిని పైన కూర్చోబెట్టాలన్నమాట. చదువు. వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును. వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువలో ఉండును, దాని వేలు తన్నును. వెంట కలిగినను దానికి భయపడదు. వెంట కలిగినను దానికి అది భయపడదు. చెట్టు అది ఆనంద చెట్టు. కాలువలో బాగా రాకుండా అది పచ్చగా ఉంటుంది. ఎందుకంటే కాలువలో పాత్రలు త్యాగాలు ఇస్తున్నాం. అది ఏమిస్తుంది? ధ్యానిస్తుంది. ధ్యానించిన ఎత్తున పచ్చగా ఉంటుందన్నమాట. ఎడలో మొక్క ఉండాలి. ఎడలో మొక్క ఎండిపోయి ఉంటుంది, దానికి వాక్యం లేదు, దానికి నీళ్ళు లేదు. ఇది వాక్యం ఉండే మనసును బట్టి చెప్తుందన్నమాట. కాలువ పక్కన చెట్టు అది వాన ఉన్నా వాన లేకపోయినా అది తన ఫలాన్ని దయచేస్తారు. ఎందుకంటే కింద త్యామ ఉంది, ఆ ఊట తన ఏళ్ళకు త్యామగా అందుతుంది. కాబట్టి అర్థమైందా? మన హృదయంలో వాక్యం అని ఉంటే మనము ఏ విధంగా ఫలిస్తామో ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. కానీ స్వచ్ఛంగా మనం దేవుని నమ్ముకోవాలా, స్వచ్ఛందంగా యేసు ఉన్నానని నమ్మాలా. అరకొరగా విశ్వాసం ఉంటే మనం ఫలించలేము. అరకొరగా దేవుడు నా దేవుడు, అరకొరగా క్రిస్టియన్స్ ఉంటే అరకొరగా దేవుడు నా చేసుకోవడం నా క్రీస్తులేదు, అది గొప్పది బైబిల్. మానవ పనులు బాప్తిసం తీసుకో, అప్పుడు దేవుడు నిన్ను రక్షణలోకి నడిపిస్తాడు. కాబట్టి మరి ఇంకా మనం చూసుకుంటే జనముల యొక్క నాటబడి మొక్క వలె ఉండును, అది కాలువలో ఉండును, దాని వేలును తన్నును, మెట్ట కలిగినను దానికి భయపడడు. మెట్ట ఏమి? వేడి. వేడైనా వాన లేకున్నా వాన ఉన్నా అది దానికి భయపడదట. ఏమిటికి? మెట్టకి. ఎందుకు భయపడదు? దాని కాలువ పక్కన ఉంది, దానికి భూమిలో నుంచి తేమ అందుతుంది, దాని ఆకు పచ్చగా నుండును, కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనందును కాపు మానదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనందును కాపు మానదు. వాక్యాన్ని హృదయంలోన ఉంచుకున్నాడు. ఎవరు వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని కఠినపరచండి, హృదయంలో గట్టిపరచుకోండి. ఈ చెవులో ఈ చెవులో వదిలేస్తే మనం చర్చి వచ్చినదైతే రాకపోయినా ఏమని జీవితకాలం
ప్రతీది చేసి అనుభవించి ఆయన విశ్వాసం తెలియక, ఆయన ప్రేమ తెలియక బాగున్నప్పుడు ఎన్నో తప్పులు చేసి పాఠం చెప్పినారు, ఎవరో చెప్పి అయినా నువ్వు వెళ్ళా. ఎందుకంటే అహంకారం, బైబిల్ వాక్యం తెలియదు మనకి. ఇప్పుడు అది కొంచెం తెలుసు, ఆయన నిజమైన క్రీస్తుని మనం ఎదిగి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ విధంగా మనం జీవిస్తున్నాం అనేది మనం ఎవరిని ఆధారం చేసుకోవాలా? యేసుక్రీస్తుని ఆధారం చేసుకోవాలా, లేకపోతే మనుషులను ఆధారం చేసుకోవాలా? మనం ఎలా బతుకుతున్నాం, మన ఆలోచన విధానం ఏంటిది? ఇప్పుడు చూస్తున్నాం ఇంటర్నెట్లో, యూట్యూబ్లో చిన్న పిల్లలను రేపు చేయడం, అత్త బాబుని రేపు చేయడం, చిన్న పిల్లలు రేపేసి కాలంలో పూర్చిపడే. ఎందుకు జరుగుతున్నారు? వాళ్ళ హృదయంలో వాక్యం అనేది లేదు. ప్రతి క్రైస్తవుడు చెప్పేది ప్రేమ గురించి మాత్రమే చెబుతాడు. నిజమైన క్రైస్తవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. కాబట్టి నరులను మనము ఆధారం చేసుకోకూడదు. మరి నరులు ఎటువంటి వారు అదిగా తెలుసుకోలేదు. మనం నరులు నమ్మాలా, నమ్మకూడదా? ఇవి బైబిల్ గ్రంథంలో ఉంది. కొంచెం మనం చూసుకుంటే 8వ అధ్యాయం ఒకసారి మనం ఈ వాక్యం చూసుకుని ముగిస్తాం. చెప్పి ఆయన మన చెప్తాడు. 8వ అధ్యాయం నరుడు ఎటువంటి వాడు నరుడనేది 8వ అధ్యాయం 4వ వచనం మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. మీలో ప్రతివాడు తన పొరుగువాడు. తన పొరుగువాడంటే నీ పక్కన అంతేనా? అంతేనా? పొరుగువాడు కదా, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అంతా అక్కడ పొరుగువాడు. పొరుగు వాళ్ళ విషయం ఎక్కడ జాగ్రత్తగా ఏం జాగ్రత్తగా ఉండవాలి? సంపద చదువు. ఏ సహోదరునైనను నమ్మకుడి. ఏ సహోదరునైనను నమ్మకుడి. సహోదరుడు అంటే ఎవరు? సహోదరుడు అంటే ఎవరు? రెండు తమ్ముడు, సహోదరుడు. ఏ సహోదరుడైనా నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టై తన సహోదరుని కొంపముంచును. తంత్రగొట్టై అంటే చెప్పండి. తంత్రగొట్టై అంటే మీరు బట్టి స్వభావం. తంత్రగొట్టై అంటే ఒంగులు చెప్పడం అంటే ఒకరి మీద శాడి. తంత్రగొట్టై అంటే ఒకరి మీద ఒకరు శాడి, వాసన ఒకరి మీద ఒకరు ఒంగులు చెప్పుకోవాలి. ఎవరంట? చదువు చెప్పారు. తంత్రగొట్టై కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. ప్రతి పొరుగువాడును ఏమంటే కొండెములు అంటే అబద్ధాలు. ప్రతి సహోదరుడు కొండెము చెప్పుటకై తిరుగులాడని అబద్ధం ఉంటాడు. గమనించిన నరుడు మోసగారి. మనము నరుని మీద నమ్మకం పెట్టుకున్నాం. అంతకన్నా ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి? మనము దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. చెప్పండి. సత్యము పలకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును. సత్యము పలకక. సత్యము అంటే నిజం చెప్పక. ప్రతి మాట అబద్ధమే. ఫోన్ చేస్తాను. నా ఫ్రెండ్కి, నా సహోదరునికి, ఎవరికైనా 10 మాటలు 9 మాటలు అబద్ధమే ఉంటాయి.
అంతేనా? సత్యము చెప్పాక ప్రతి వారము తన పొరుగు వారిని వంచును, అబద్ధము నాలుక తన నాలుకకు అభ్యాసం చేసి ఉన్నారు. వాళ్ళు అబద్ధం ఆడక తన నాలుగు ఏం చేశారట? అభ్యాసం అంటే ట్రైనింగ్, చదువు, ట్రైనింగ్. ఏం చేశారు? అబద్ధం అలాగే ఏం చేస్తున్నారు? అభ్యాసం చేస్తున్నారు. నవ్వులేదా? అబద్ధములాగా తన నాలుగుకు అభ్యాసం చేసి ఉన్నారు. ఎదుటివాడు తప్పులు పట్టేవాళ్ళని ఆయాస పడదు. వాళ్ళు తప్పుగా చెప్తాడు, వాళ్ళు గొప్ప చెప్తున్నాడు, వాళ్ళు ఈ పనులు చెప్తున్నాడు, నేను నీకు చెప్తున్నాడు. మనం ఆ గంటలో దూరం ఉండగా వేరే గంటలో వాళ్ళ తప్పులు చెప్పు, ఎదుటి వాళ్ళ తప్పులు వివరిస్తున్నాడు. వాళ్ళు ఇట్లు చేస్తున్నారు. చదువు నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది. కాపట్యం అంటే కపటము. కపటం అంటే కపటం అంటే సూయ. కపటం అంటే ఏమి తెలియని మాట, మూర్ఖులు. కపటము నివాసము కపటము మధ్యనే ఉన్నది. వారు కపటులైనను తెలుసుకొని అనుకున్నారు. యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవా వాక్యం, యెహోవా మాట్లాడుతున్నాడు నరుడు గురించి. ఏ విధంగా మనుషులని నాశనం చేయాలి, నరుని మీద ఏ విధంగా అబద్ధంగా ఆడుకుంటారు, నీ సహోదరునికైనా నీ స్నేహితులకైనా ఏ విధంగా మాట్లాడుతున్నారని గమనించండి పిల్లలు. మనం నరుణ్ణి ఆధారం చేసుకోవచ్చు. నరుణ్ణి ఏం చేస్తుంది? ఆధారం చేసుకోవచ్చు. మనం ఆయన ఎందుకు విశ్వాసం, ఆయన లేకుంటే మనకి జీవం లేదు. మనకి ఇంత క్షేమంగా ఇంత ఆరోగ్యంగా ఉండాలంటే ఆయనే కారణం. ఎందుకంటే మన పాపంలో కూడా ఆయన మనిషిగా నరునిగా భూమి మీదకి వచ్చినాడు. ఆయన భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి మన పాపం ఆయన రక్తం కాల్చినాడు. కాబట్టి మనకి ముక్తి, మనం నీతిమంతులైనా మరలా తప్పు చేసినా పాప క్షమాపణ పొందడానికి మనం అర్హులైనాం. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టినాడు. మన పాపములకు మనం చేసిన పాపము ఆయన భుజాలపై వేసుకున్నాడు. ఆయన భుజాలు వేసుకుని ఆయన ఎన్నో చిత్రహింసలు పడ్డాడు. పిడుగుతలు గుర్తించుకున్నాడు, మూతి మీద ఉమ్మ వేసుకున్నాడు. అలాంటి ప్రేమ మనం కాదని సినిమాలకి, సిగ్గాలకి, తాగేకి, వ్యక్తమైన పదార్థాలు తినేకి, అవి తిని మనం రోగాలు అందుదాకే ఎందుకంటే క్యాన్సర్ వస్తుంది. ఇవల్ల చేసి మనం రోగాలు తెచ్చుకుని హాస్పిటల్ పోలేదు. అది బాగా మనం ఒప్పి ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన ఏంటి విశ్వాసం. ఈ మందేముందో, ఈ పీడిలే ఉన్నారు, సిగరెట్, తంబాకు, ఈ గుట్కాలు ఇవన్నీ వదిలేసి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాడు. ఆయన మన కొరకు స్నానాన్ని పెట్టి వచ్చినాడు. అంత తగ్గించుకున్నాడు. ఆయన పుట్టకుండా నాట్య మందిరంలో పుట్టచ్చు. ఆయన ఎక్కడంటే సింహం మీద చిన్నగా గాలి మీద ఎక్కే. ఎందుకు పశువుల పాములో పుట్టాడు? గాలి మనము గాలి అంటాం కదా. గాలి మనం చూసే నిజంగా చూసేది, కానీ ఆయన సింహాసం గాలి అయిపోయిందన్నమాట. అర్థం చేసుకున్నాం. వాక్యాన్ని విడిచిపెట్టేవారు కాకుండా ఈ వాక్యాన్ని ఆలోచన చేయండి. అవసరమైతే బైబిల్ చదవండి. బైబిల్ చదివితేనే ఆయన ప్రేమ అనేది మీకు తెలుస్తుంది. మనం నాకు చెప్పిన మాటలు ఈ సౌలో ఇంటర్ వదిలేస్తారు. ఎవరైనా చెప్తారు, పాస్టర్ ఎవరైనా చెప్తారు, అయ్యగారు అందరూ చెప్తారు. ఈ చెవులో ఇంటర్ చెవులో వదిలేస్తారు. మనం బైబిల్ చదివితే మన హృదయంలో వాక్యం స్థిరపడిపోయాం. కాబట్టి ప్రతి ఒక్కరు మానవస్తులు, యవనస్తులు, ఎవరి కాలంలో మీ జీవితాన్ని, మీ భవిష్యత్తుని రాసుకోండి. మేము రాసుకునేదే ఈ స్థితిలో ఉన్నాం.
మా జీవితం మీకు తెలియదు. జనాలు తాగినాం, తిన్నాం, డ్యాన్స్ చేసిన వల్ల వ్యర్థమైన పనులు చేసాం. చూసిన వాళ్ళు ధన్యులు, అందరూ చూసిన వాళ్ళు. కాబట్టి మా జీవితంలో కాకుండా ఎందుకంటే ఏదో అయ్యేదానికి మారేది అది కరెక్ట్. నాకు బతికేనా చనిపోయింది, నేను చనిపోయిన రకంకే ములాసే లేదు. ఎవరైనా కానీ నేను చెప్పిన వాక్యం మీకు అర్థమైనా అర్థం చేసుకుంటే అసలు నేను చెప్పిన వాక్యం మరలా బయట చదవండి. ఏమి ఇచ్చిన నాలుగు మాటలు అసలు మన మధ్యలో రాజన్న మంచి వాక్యం పెడతారు.